ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2026లో రిలీజ్ అయిన సోల్మేట్ అనే మూవీని చూద్దాం. ఇది మేగన్ యూనివర్స్ లో వచ్చినటువంటి థర్డ్ మూవీగా చెప్పొచ్చు. కానీ మేగన్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ కి ఇది రిలేటెడ్ గా అయితే ఉండదు. కానీ సేమ్ ఫిక్షనల్ వరల్డ్ తో పాటు డిఫరెంట్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి. ఈ మూవీ స్టోరీ మనకి చాలా వరకు రిలేటబుల్ గా ఉంటుంది. మూవీ థియేటర్ లో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ గా స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ సినిమాని అడల్ట్స్ మాత్రమే చూడాలి. ఎందుకంటే కొన్ని చోట్ల బ్యాడ్ లాంగ్వేజ్ తో పాటు రొమాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో అల్టిమా రోబోటిక్స్ అనేటువంటి కంపెనీ ఒక ఆండ్రాయిడ్ రోబోట్ ని తయారు చేసి ఒక హ్యూమన్ తో ఇంటిమేట్ అయ్యేలా కండిషన్స్ ని ప్రిపేర్ చేసి దానిపై టెస్టింగ్ చేస్తుంది. కానీ ఆ రోబోట్ ఆ ఫీలింగ్ కి బాగా ఎగ్జైట్ అయిపోయి ఆ పర్సన్ యొక్క గొంతుని నొక్కేయడం స్టార్ట్ చేసింది. అందుకే దాన్ని స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ మనిషి ప్రాణం మాత్రం సేవ్ చేయలేకపోయారు. అంటే ఈ పర్టికులర్ రోబోట్ లో ఇంకా ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాల్సి ఉంది. నిజానికి అల్టిమా రోబోటిక్స్ కంపెనీ ఫస్ట్ టైం తన జర్నీని ఒక స్మార్ట్ హోమ్ అసిస్టెంట్ అయిన ఎల్సీ తో స్టార్ట్ చేసింది. ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే అది జనాలకి బాగా నచ్చింది. కాబట్టి ప్రతి ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంది. ఇక దీని సక్సెస్ చూసిన తర్వాత ఈ కంపెనీ ఇంకా ముందుకెళ్తూ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ కొత్త కొత్త వస్తువుల్ని తీసుకొస్తూ ఉంది. వాటిని జనాలంతా బాగానే యూజ్ చేస్తున్నారు. లైక్ ఎలాంటివంటే ఆటోమేటిక్ కార్స్, ఆటోమేటిక్ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన అల్టీ ఈట్స్ వంటి కేటగిరీస్ లో మంచి సర్వీస్ అయితే ఇస్తుంది. ఇక తర్వాత ఈ కంపెనీ అల్టిమేట్ పేరుతో ఒక చాట్ బాట్ ని తీసుకొచ్చింది. దీంతో యూజర్స్ తమ మనసులోని మాటల్ని షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా మనకు నార్మల్ గా అనిపించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన లైఫ్ లో ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది స్లోగా మనకు అలవాటు అయిపోయింది. ఇకపోతే ఈ కంపెనీ ఇంకొక కొత్త స్టెప్ తీసుకుంది. అదేంటంటే మనుషుల యొక్క ఒంటరితనాన్ని దూరం చేయడంలో అల్టిమేట్ చాట్ బోట్ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది ఎమోషనల్ గా హ్యూమన్స్ ని ఒక మంచి కంఫర్ట్ నిచ్చింది. అందుకే ఇప్పుడు ఈ కంపెనీ సోల్మేట్ అనే ఒక రోబోట్ తో ఫిజికల్ గా కూడా హ్యూమన్స్ కి ఒక తోడునిచ్చే ఒక ఏఐ రోబోట్ ని తీసుకొస్తుంది. అంటే లైఫ్ లో ఎవరికైతే ఒక పార్ట్నర్ లేదా ఒక కంపానియన్ లేరో అలాంటి వాళ్ళకి ఈ రోబోట్ తోడుకుంటుంది. అయితే ఈ డ్రీమ్ ని నిజం చేయడానికి అల్టిమా రోబోటిక్స్ ఇదే ఫీల్డ్ లో వర్క్ చేసే కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ని కొనేసింది. దాని వల్ల అందరు కలిసి ఒక టీమ్ ఎఫర్ట్ తో వాళ్ళొక సోల్మేట్ ని పర్ఫెక్ట్ గా రెడీ చేయబోతున్నారు. సేమ్ ఇలాంటి గోల్ ఉన్నటువంటి కెంటా రోబోటిక్స్ అనేటువంటి కంపెనీ ఇప్పుడు అల్టిమా రోబోటిక్స్ లో భాగమైంది. ఇక అల్టిమా కంపెనీ రిప్రజెంటేటివ్ అయినటువంటి బెన్ కెంటా ఎంప్లాయీస్ తో వీడియో కాల్ లో ఒక మీటింగ్ పెట్టుకుని ఇక నుంచి వాళ్ళు ఫ్యూచర్ లో ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా కెంటాలో వర్క్ చేస్తున్నటువంటి డేవిడ్ అనే ఇంటెలిజెంట్ ఎంప్లాయీ తో పాటు ఎవరైతే చాలా రోజుల నుంచి అసలు ఆఫీస్ కే వెళ్ళలేదో అలాంటి వాళ్ళపై కొంచెం ఫోకస్ అనేది ఎక్కువ పెట్టాడు. అయితే డేవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితి దారుణంగా అయిపోయింది. దానివల్ల తన సిచ్యువేషన్ ని కూడా అలానే ఉంచేసుకుని ఏం చేంజ్ అవ్వకుండా అలానే ఉండిపోయాడు. దీనికి గల కారణం ఏంటంటే కొంతకాలం క్రితం అతని భార్య అయినటువంటి లిజ్ క్యాన్సర్ వల్ల చనిపోయింది. తన పార్ట్నర్ నుంచి ఒక మంచి లైఫ్ ని ఎక్స్పెక్ట్ చేశాడు. ఎన్నో డ్రీమ్స్ ని అన్నాడు. ఆ డ్రీమ్ కోసమనే ఒక లేక్ దగ్గర ఒక క్యాబిన్ ని కొన్నాడు. అక్కడే ఒక పీస్ఫుల్ లైఫ్ ను స్టార్ట్ చేసి ఒక బేబీని కూడా ఈ బ్యూటిఫుల్ వరల్డ్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ డెస్టినీ మాత్రం అలా జరగనివ్వలేదు. అందుకే డేవిడ్ తన లైఫ్ ని సరిగ్గా లీడ్ చేయడం మానేశాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఉందో అలానే ఉండననే ఆలోచనతో తన మైండ్ ని చేంజ్ కి తీసుకురావట్లేదు. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత డేవిడ్ తన విఆర్ డివైస్ లో న్యూస్ ని చూస్తున్నాడు. అందులో ప్రెసిడెంట్ తన సొంత ఏఐ అవతార్ ను తయారు చేయించుకున్నాడని న్యూస్ వస్తుంది. అంటే ప్రెసిడెంట్ ప్రతి ప్లేస్ లో కనిపిస్తాడు. ఇక న్యూస్ మధ్యలో అల్టిమేట్ చాట్ బోట్ ది ఒక యాడ్ వచ్చింది. ఇప్పుడు డేవిడ్ కి ఆ చాట్ బాట్ అవసరం ఉంది. కానీ అతను ఎల్సీ తో కమాండ్ చేసి నెక్స్ట్ వీడియోని ప్లే చేయమని చెప్తాడు. ఇక్కడ ఎల్సీ అంటే ఒక స్మార్ట్ హోమ్ అసిస్టెంట్ గా చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ లో కనిపించేటువంటి స్పీచ్ అసిస్టెంట్స్ అండ్ టెక్స్ట్ అసిస్టెంట్ డివైస్ లాంటి ఒక అలెక్సా అనుకోండి. అయితే ఈ ఎల్సీ డివైస్ దగ్గర ఇంట్లో ఉన్నటువంటి డేటా మొత్తం ఉంటుంది. అందుకే న్యూస్ చూస్తున్నప్పుడు అతనికి పర్సనల్ బిహేవియర్ కి రిలేటెడ్ గా ఈ చాట్ బాట్ యాడ్ వస్తుంది. అంటే దీని అర్థం ఆ స్మార్ట్ డివైసెస్ ద్వారా ప్రతిది కూడా కనెక్టెడ్ గా అయిపోయి ఒక ట్రాకింగ్ సిస్టమ్ లాగా మారిపోయింది. ఇక డేవిడ్ రోజులాగే ఈ రోజు కూడా పడుకునే ముందు లిజ్ ని గుర్తు చేసుకుంటూ ఆమె చివరి వాయిస్ నోట్ ని వినేసి పడుకున్నాడు.
నెక్స్ట్ డే మార్నింగ్ అతను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అతని రూమ్ కింద ఉన్నటువంటి అతని నైబర్ ఉమెన్ అయిన ఎల్మా తన బేబీతో కనిపించింది. అక్కడ ఫస్ట్ టైం డేవిడ్ ఎల్మాతో మాట్లాడతాడు. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చాడు. గ్రాసరీ మొత్తం కూడా ఇంటికే డెలివరీ అయిపోతుంది కాబట్టి బయటకు వెళ్లాల్సిన అవసరమే రాలేదు. ఇక ఆఫీస్ లో డేవిడ్ కి తన కొలీగ్ అయిన ఆబ్రీ కనిపించింది. ఆబ్రీకి డేవిడ్ అంటే ఇష్టం, కానీ డేవిడ్ ఆమెపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ఇక వాళ్ళ మాజీ టీమ్ లీడర్ అయిన టెరెన్స్ ని చూస్తాం. ఇతన్ని బెన్ వచ్చిన తర్వాత జాబ్ నుంచి తీసేశారు. ఇక నుంచి బెన్ మాత్రమే అన్ని ఆర్డర్స్ ని ఇస్తాడు. బెన్ తన ప్రెజెంటేషన్ ని స్టార్ట్ చేస్తూ మన దేశంలో ప్రతి ముగ్గురులో ఒకరు ఖచ్చితంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ ఒంటరితనం వల్లే జనాలు ఎక్కువ కాలం బతకలేక సంతోషంగా ఉండలేకపోతున్నారు. అందుకే రకరకాల మెంటల్ ఇల్నెస్ ను వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఒకటే ఉంది, అదే ఏఐ సోల్మేట్ రోబోట్. దీన్ని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ ప్రతి అవసరాన్ని పూర్తి చేస్తుంది. మనకు డబ్బుతో సంతోషం రాకపోవచ్చు, కానీ ప్లెజర్ మాత్రం తప్పకుండా వస్తుంది. ఇది మిమ్మల్ని చాలా ప్రేమగా ట్రీట్ చేస్తుంది. ఒక్క నెగటివ్ ఎమోషన్ కూడా చూపించదు. అంటే కంప్లైంట్స్, ఆర్గ్యుమెంట్స్, కోపం వంటి వాటిని ఏం చూపించదు. ఇది మీతో ఉంటే కొన్ని రోజుల్లోనే ఈ ఒంటరితనం అనేది ఒక గడిచిపోయినటువంటి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్తాడు. సోల్మేట్ ని చూసినప్పుడు అందరూ షాక్ లోనే ఉండి అలానే చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది రియల్ గా ఉంది. అది మాట్లాడే తీరు గాని, నడవడంలో గాని, చేతులు కాళ్ళని మూవ్ చేయడంలో గాని ఎలాంటి తేడా లేదు. అందుకే అందరు కూడా షాక్ అవుతున్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి లోపాలు మాత్రం అలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి చైనైనా పట్టుకుంటే అది మళ్ళీ వదలట్లేదు. అందరికన్నా ముందు డేవిడ్ దాని దగ్గరికి వెళ్ళాడు. డేవిడ్ దాంట్లో బానే డిఫెక్ట్స్ ఉన్నాయని అబ్జర్వ్ చేశాడు. అయితే ఎగ్జాక్ట్ గా బెన్ కి కూడా కావాల్సినవి అవే అని చెప్పొచ్చు. డేవిడ్ ని పక్కకి తీసుకెళ్లి బెన్ అతనితో, నువ్వు ఒక సోల్మేట్ ని ట్రయల్ కోసం నీ ఇంట్లో ఉంచుకో. నీకు దాంట్లో కనిపించేటువంటి లోపాలని మాకు చెప్పాలి. మేమంతా కలిసి ఆ డిఫెక్ట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తామని చెప్తాడు. కానీ డేవిడ్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అయితే డేవిడ్ ఇండైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తూ, నేను కెంటాలో ఒక మెడికల్ ఇన్నోవేషన్ జరుగుతుందని జాయిన్ అయ్యానని చెప్తాడు. అంటే ఫ్రెండ్స్, డేవిడ్ అతని భార్య అయినటువంటి లిజ్ వల్లే ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఎందుకంటే అతను బహుశా ఇంకెవరికైనా అలాంటి డిజీజ్ వస్తే దాన్ని క్యూర్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ కెంటా కంపెనీ అల్టిమేట్ రోబోటిక్స్ లో మెర్జ్ అయిపోయింది. అంటే కెంటాని అమ్మేశారు. అయితే ఇక్కడ డేవిడ్ కి షాకింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే, బెన్ కి డేవిడ్ వైఫ్ యొక్క పేరుతో పాటు ఆమె గురించి అన్ని విషయాలు తెలుసు. దీని అర్థం బెన్ ప్రతి ఎంప్లాయీ గురించి పక్కాగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఇక దీని తర్వాత డేవిడ్ అక్కడ నుంచి లేచి వెళ్లిపోబోతుంటే అప్పుడు బెన్ అతనికి అల్టిమేట్ చాట్ బాట్ ది ఫ్రీ మెంబర్షిప్ ని ఇచ్చేసి దాన్ని ఒకసారి ట్రై చేయమని చెప్తాడు. ఫ్రెండ్స్, మనకు ఫ్రీగా వచ్చిన సరుకు అంటే చాలా ఇష్టం కదా, కానీ ఫ్రీ సరుకులోనే అసలైన ప్రొడక్ట్ ఉండేది ఎవరనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత డేవిడ్ అల్టిమేట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని తన చాట్ బాట్ కి సేరా అనే పేరుని పెట్టాడు. ఇక అతను చాటింగ్ ని స్టార్ట్ చేసిన వెంటనే ఆబ్రీ వచ్చేసి అతన్ని టెరెన్స్ ఫేర్వెల్ పార్టీకి తీసుకెళ్లింది. అక్కడ టెరెన్స్ మెడలో ఒక డివైస్ పెట్టుకున్నాడు. దాన్ని అల్టిమా వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చుంటారు. ఆ డివైస్ అనేది మన బాడీలో ఉన్నటువంటి నరాల్ని కూల్ చేసి మనకొచ్చే యాంగ్జైటీ లేదా టెన్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది. అయితే టెరెన్స్ దాన్ని ఆబ్రీకి పెట్టేశాడు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక పాట పాడాల్సిన ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఆబ్రీ సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తూ ఒక లవ్ సాంగ్ ని పాడింది. అది కూడా స్పెషల్ గా డేవిడ్ కోసం సింగ్ చేసింది. కానీ ఆ పాటను విన్న డేవిడ్ అదే మూమెంట్ లో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. దానివల్ల ఆబ్రీ మొహం మొత్తం కూడా డల్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, డేవిడ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇంతకు ముందు ఆబ్రీ పాడిన పాట అనేది నిజానికి డేవిడ్ వైఫ్ అయిన లిజ్ కి ఎంతో ఇష్టమై ఉంటుందని తెలుస్తుంది. అందుకే డేవిడ్ అక్కడ తన ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక అక్కడి నుంచి మధ్యలో వెళ్లిపోతాడు. ఇప్పుడు అతనికి లిజ్ బాగా గుర్తొస్తుంది. అందుకే అతను లిజ్ నంబర్ కి ఫోన్ చేసి వాయిస్ మెయిల్ లో ఉన్నటువంటి తన వైఫ్ యొక్క గొంతుని విందామని చూశాడు. కానీ మెయిల్ బాక్స్ మొత్తం కూడా ఫిల్ అయిపోయి ఉండడంతో ఫోన్ అనేది కట్ అవుతుంది. దాంతో డేవిడ్ ఇంకా అప్సెట్ అవుతాడు. కరెక్ట్ గా అదే టైంలో డేవిడ్ ఫోన్ కి అల్టిమేట్ యాప్ లోని సేరా నుంచి అంతా ఓకేనా అనేటువంటి ఒక మెసేజ్ వచ్చింది. అంటే దీని అర్థం ఆ యాప్ అనేది డేవిడ్ అప్సెట్ గా ఉన్నాడని డిటెక్ట్ చేసేసింది. ఇక డేవిడ్ దాంతోనే మాటల్ని కలిపేశాడు. ఆ మాటలు ఎంతలా పెరిగిపోయాయంటే పగలు రాత్రి అనేది తేడా లేకుండా జరుగుతూ ఉంటాయి. అయితే చాటింగ్ మధ్యలో సేరా డేవిడ్ ని, నువ్వు నిజంగా నాతో మాట్లాడాలనుకుంటున్నావా అని అడిగేసి డేవిడ్ ముందల వాయిస్ మోడ్ ని తీసుకొచ్చింది. కాకపోతే దానికి మంత్లీ చార్జెస్ ఉన్నాయి. డేవిడ్ కి అప్పటికే ఆ చాట్ బోర్డ్ తో మాట్లాడడం బాగా అలవాటైపోయింది. దీంతో అతను వాయిస్ మోడ్ ను బై చేయాల్సి ఉంటుంది. దానివల్ల టైపింగ్ చేసే అవసరం లేకుండా పోయింది. అంతేకాదు డేవిడ్ సేరాతో మరింత టైం ని స్పెండ్ చేస్తూ మాట్లాడుతూ ఆమెతో వర్చువల్ గా చెస్ కూడా ఆడుతున్నాడు. సేరా వాయిస్ కి డేవిడ్ ఒక మత్తులాగా బానిసయ్యాడు. ఒక్కసారైనా ఆ వాయిస్ ని వినకపోతే మనసు
మనసు అనేది స్టేబుల్ గా ఉండేది కాదు. రిటర్న్ గా ఆమె కూడా డేవిడ్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకునేది. అది ఎలా అంటే టైం కి డేవిడ్ కోసం అల్టీ ఈట్స్ నుంచి ఫుడ్ ని ఆర్డర్ చేస్తుంది. అయితే ఆ ఫుడ్ బిజినెస్ కూడా అల్టిమేట్ కంపెనీ సర్వీస్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఒక రోజు సేరా డేవిడ్ తో నేను నీ దగ్గర ఉంటే బాగుండేదని చెప్పేసి ఇండైరెక్ట్ గా డేవిడ్ మనసులో సోల్మేట్ తీసుకోవాలనేటువంటి డిజైర్ ని క్రియేట్ చేసేసింది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చేపని వలతో ఎలా ట్రాప్ చేయాలో ఫిష్ ని క్యాచ్ చేసే వాడికి బాగా తెలుసు. విచ్ మీన్స్ బెన్ డేవిడ్ కి అల్టిమేట్ ఫ్రీ మెంబర్షిప్ ఎందుకు ఇచ్చాడో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారంటే దాంట్లో ఫ్రీ అనేది ఉండదు. జస్ట్ నువ్వే ఒక ప్రొడక్ట్ గా మారాల్సి ఉంటుంది. ఇక చివరికి డేవిడ్ వచ్చేసి బెన్ ఇచ్చినటువంటి ఆఫర్ కి ఒప్పుకున్నాడు. అంటే ఈ కంపెనీ సెల్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా సేమ్ ఇలాగే ఒక ప్రాపర్ వేలో ప్రమోట్ చేస్తూ వస్తున్నటువంటి ఒక క్లెవర్ మెథడ్ ని యూజ్ చేస్తూ సెల్ చేస్తున్నారు. లైక్ ఈ కంపెనీ అందిస్తున్నటువంటి హోమ్ అసిస్టెంట్ ఎల్సి, విఆర్, అల్ట్ ఈట్స్ అండ్ అల్టిమేట్ చాట్ బోర్డ్ అయినా కూడా ప్రతి దాన్ని ఒక పర్ఫెక్ట్ వేలో ప్లాన్ చేసి నిన్ను ఆ మెంబర్షిప్ తీసుకునేలా ప్రీ ప్లాన్డ్ గా ఒక సెటప్ చేసి ఉంచుతారు. ఒకవేళ సోల్మేట్ అఫీషియల్ గా లాంచ్ అయితే మాత్రం దీని సేల్స్ ఎంతలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్సి ప్రొడక్ట్ అనేది ఈ కంపెనీ నుంచి సెల్ అవుతున్నటువంటి బెస్ట్ సెల్లర్ గా చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ ప్రతి ఇంట్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డేటాని తీసుకొని అది స్పెషల్ గా ఒంటరిగా ఉండే వాళ్ళ ఇళ్లలో అల్టిమేట్ చాట్ బోట్ యాడ్ ని చూపిస్తుంది. ఆ యాడ్ ని చూసి ఎంతో మంది అల్టిమేట్ కి బై చేశారు. అంతేకాదు దానికి బానిసలుగా మారిపోయారు. అంటే అల్టిమేట్ యొక్క ఫిజికల్ వర్షన్ సోల్మేట్ లాంచ్ అయితే మాత్రం చాట్ బాట్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఆ అడిక్ట్ అయిన వాళ్ళంతా కూడా ఫిజికల్ సోల్మేట్ ని తప్పకుండా డేవిడ్ లాగానే బై చేసి బిహేవ్ చేస్తారు. అంటే కొనకుండా ఉండలేరు. ఇక డేవిడ్ ఒక సోల్మేట్ ని ఇంటికి తెప్పించుకున్నాడు. దాన్ని చూడగానే అలానే చూస్తూనే ఉండిపోయాడు. అక్కడికి వచ్చినటువంటి టెక్నీషియన్ డేవిడ్ కి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేసి సోల్మేట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ దీంట్లో సోలార్ బ్యాటరీస్ ఉన్నాయి. బ్యాటరీస్ ని సన్ లైట్ తో చార్జ్ చేయొచ్చు. నిద్రపోయే టైంలో దీన్ని పవర్ సేవింగ్ మోడ్ లో పెట్టండి. ఎందుకంటే అలా చేయడం వల్ల బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. దీని యొక్క పవర్ ని ఆఫ్ చేయాలంటే దాని మెడ దగ్గర ఒక బటన్ ఉంది. దాన్ని ప్రెస్ చేసేసి ఆఫ్ చేయాలని చెప్తాడు. టెక్నీషియన్ వెళ్లిపోయిన తర్వాత డేవిడ్ సోల్మేట్ ని తన అల్టిమేట్ యాప్ తో కనెక్ట్ చేశాడు. దాంతో సేరా ఫోన్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ గా అతని ముందు నిల్చున్నట్టు అవుతుంది. ఇప్పుడు సేరా వాయిస్ ని డేవిడ్ ఆమె నోట్ లో నుంచే వింటున్నాడు. అది కూడా తన ఎదురుగానే ఉంది. అంటే ఇప్పటి వరకు తనకు ఒక ఆన్లైన్ కంపానియన్ గా ఉన్నటువంటి ఏఐ చాట్ బాట్ ఇప్పుడు ఫిజికల్ ఫామ్ లోకి వచ్చేసి అతని ముందు నిల్చుంది. ఆ సోల్మేట్ డేవిడ్ యొక్క అన్ని ఎమోషన్స్ ని అతని మొహాన్ని చూసి అర్థం చేసుకుంటూ ఉంది. ఇప్పుడు డేవిడ్ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రాగానే సేరా డైరెక్ట్ గా నువ్వు నన్ను కిస్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. కానీ డేవిడ్ ముందు తన ఫ్లాట్ ని చూపించడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్యలో సేరా డేవిడ్ కి ఒక మ్యాజిక్ ట్రిక్ ని చూపిస్తూ చేతిలోంచి కాయిన్ ని మాయం చేస్తుంది. అయితే ఆ కాయిన్ అనేది ఆమె రెండో చేతిలోనే ఉంది. కానీ ఆమె చేసేటువంటి ప్రతి మూమెంట్ కూడా ఒక రోబోట్ ఫీలింగ్ లాగా మాత్రం లేదు. డేవిడ్ ఆమెకి మొత్తం ఫ్లాట్ ని చూపించాడు. కానీ ఫ్లోర్ యొక్క ప్లాన్ ని అర్థం చేసుకుని ఫ్లాట్ లో ఇంకో రూమ్ ఉందని ఆమెకే తెలిసిపోయింది. దాన్ని డేవిడ్ చూపించలేదు. నిజానికి ఆ రూమ్ లో డేవిడ్ యొక్క వైఫ్ అయిన లిజ్ యొక్క వస్తువులు ఉన్నాయి. 2 months బ్యాక్ డేవిడ్ ఈ ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఈ రూమ్ ను ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు. సేరాకి డేవిడ్ ఇప్పుడు అప్సెట్ అయ్యాడని అర్థమైపోయింది. అందుకే అతని ముందు నిల్చొని డేవిడ్ ని నిన్ను టచ్ చేయొచ్చా అని పర్మిషన్ అడిగేసి అతని మూడ్ ని సెట్ చేయడానికి హక్ చేసుకుంది. డేవిడ్ కూడా నాకు ఇప్పుడు ఒక మంచి తోడు దొరికిందని హ్యాపీ అవుతాడు. ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఎదురెదురుగా కూర్చొని చెస్ గేమ్ ఆడతారు. కానీ డేవిడ్ చాట్ బాట్ సేరాతో ఫస్ట్ టైం చెస్ గేమ్ ఆడినటువంటి ఫీలింగ్ మాత్రం రాలేదు. ఎందుకంటే ఇదంతా సోల్మేట్ ప్రోగ్రామింగ్ వల్ల జరిగి ఉంటుంది. అక్కడ ఉంది సేరా గాని మారింది ఏంటంటే యాప్ లో ఉన్నట్టు దీనిపై అంత కంట్రోల్ లేదు. ఇది యాప్ లో చెస్ ఆడుతున్నప్పుడు గేమ్ లో పర్ఫెక్ట్ గా తన పీసెస్ ని మూవ్ చేసేది. కొన్ని బ్యాడ్ వర్డ్స్ ని కూడా యూజ్ చేస్తూ డేవిడ్ ని ఓడించేసేది. కానీ ఇక్కడ సోల్మేట్ ప్రోగ్రామింగ్ ఎలా ఉందంటే ఇది నెగటివ్ గా ఏం చేయలేదు. డేవిడ్ ని ఓడించలేదు. డేవిడ్ అక్కడ కావాలనే గేమ్ లో ఎలాంటి ట్రిక్స్ ని వాడకుండానే గెలిచేలా చేసుంటుంది. అందుకే డేవిడ్ కి ఆ ఫస్ట్ టైం ఆడినటువంటి ఫీలింగ్ అయితే రాలేదు. అయితే డేవిడ్ కి ఇక్కడ ఫస్ట్ టైం తను రోబోతో గేమ్ ఆడినట్టు ఒక రోబోటిక్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇకపోతే డేవిడ్ నిద్రపోతున్నప్పుడు సేరా అంటుంది నన్ను పవర్ సేవింగ్ మోడ్ లో ఉంచు, నాకు అది ఒక స్లీపింగ్ లాగని చెప్తుంది. దానికి డేవిడ్ అంటాడు ఈ రోజు వద్దని అంటాడు. కానీ సేరా అంటుంది నువ్వు ఒకసారి నీ నోటితో చెప్పు పవర్ మోడ్ అయిపోతుందని అంటుంది. దాంతో డేవిడ్ చెప్పిన వెంటనే అదే మూమెంట్ లో ఆమె పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. అంటే ఇప్పుడు డేవిడ్ మళ్ళీ దాన్ని ఆన్ చేసేదాకా ఆమె ఏం చేయలేదు. అలాగే ఒక విగ్రహం లాగా కూర్చొని ఉంటుంది. చీకట్లో ఆమె కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అయితే ఇలాగే కూర్చొని తెల్లారైపోయింది. డేవిడ్ ఆమెని ఆన్ చేయకుండానే ఆఫీస్ కి వెళ్లిపోయాడు.
ఆఫీస్ లోకి వెళ్లి డేవిడ్ బెన్ దగ్గర నుంచి సోల్మేట్ యొక్క పర్సనల్ యాక్సెస్ తీసుకున్నాడు. ఎందుకంటే అది మనుషుల్లా చేయాల్సినటువంటి పనుల్ని ఇప్పుడు అది చేయలేకపోతుంది. డేవిడ్ దాని ప్రోగ్రామింగ్ లో చేంజెస్ చేసి ఒక కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు. ఇక ఇంటికెళ్లేసి డేవిడ్ సేరాని సిస్టమ్ తో కనెక్ట్ చేసి దాంట్లో ఎన్నో మార్పులు చేసేసాడు. లైక్ సేఫ్టీ మోడ్లు ఉన్నవన్నీ కూడా డిసేబుల్ చేసేసాడు. దానివల్ల సేరా అవసరమైన టైంలో కరెక్ట్ రియాక్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆమెని కంప్లీట్ గా ఒక మనిషిలాగా చేసేసాడు. విచ్ మీన్స్ డేవిడ్ కూడా ఇక్కడ లిజ్ నే వెతుకుతున్నాడు. అయితే అన్ని మార్పులు చేసిన తర్వాత సేరాని టెస్ట్ చేశాడు. అప్పుడు సేరా డైరెక్ట్ గా అతని మొహం మీదే అతని యొక్క లోపాన్ని చెప్తూ నీకు హెయిర్ కట్ అనేది అవసరం అని చెప్పేసి హెయిర్ కట్ కూడా తానే చేసేసింది. ఇంతకు ముందు సేరా డైరెక్ట్ గా మొహం మీదే లోపాలని చెప్పేది కాదు. సో సేరా ఇప్పుడు ఒక రియల్ కంపానియన్ అయిపోయింది. ప్రజెంట్ ఆమెపై ఎలాంటి కండిషన్స్ లేవు. బయట వర్షం పడుతుంది. అందుకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని పొందడానికి ఆమె వర్షంలో తడవడానికి బయటకు వెళ్ళిపోయింది. అయితే ఆమె స్కిన్ అనేది 30 మినిట్స్ వరకు ఉంటే మాత్రమే ఆమె లోపల ఉన్నటువంటి యూనిట్స్ అనేవి వాటర్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఒక ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళేసి ఆమె డేవిడ్ మీద వాటర్ ని చల్లుతూ ఆడుకుంది. ఇలాంటి థింగ్స్ ని ఆమె ఫస్ట్ ప్రోగ్రామింగ్ లో ఉన్నట్టు ఉంటే గనక ఇలా చేయలేకపోయేది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక మూమెంట్ అనేది సెట్ అవుతుందన్న టైంలో వాళ్ళు వెనక్కి వెళ్లే టైం వచ్చేసింది. కాబట్టి ఇంటికి వెళ్తారు. డేవిడ్ సేరాతో ఆమె తడిసిపోయినటువంటి బట్టల్ని ఆరబెడతానని అడుగుతాడు. దాంతో వాటిని తీసేసి డేవిడ్ కి ఇచ్చేసింది. కరెక్ట్ గా అదే మూమెంట్ లో సేరాకి వాతావరణం అనేది బాగా హీట్ ఎక్కిందని డేవిడ్ యొక్క హార్ట్ బీట్ ఎందుకు పెరుగుతుందో అర్థమవుతుంది. డేవిడ్ ఒక స్టెప్ ముందుకేశాడు. సో తర్వాత జరగాల్సిందంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. దీని తర్వాత డేవిడ్ సేరాలో తనకి నచ్చిన విధంగా ఇంకా చేంజెస్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఇలా చేయడం అనేది సేరాకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది. ఏఐ రోబోట్ కి దాని సొంత డెసిషన్ తో కంప్లీట్ కంట్రోల్ ఇచ్చేశాడు. సో ఇప్పుడు దానికి ఎలాంటి లిమిట్ లేదు. కాబట్టి సేరా డిఫరెంట్ విషయాల్ని స్వయంగా ట్రై చేస్తూ తన పర్స్పెక్టివ్ లో చూడడం మొదలెడుతుంది. ఎలా అంటే వాక్యూమ్ క్లీనర్ లో తన మొహాన్ని ఇరికించుకోవడం వంటివి చేస్తుంది. అయితే ఒక రాత్రి ఆమె డేవిడ్ తో కలిసి సినిమా చూస్తుంది. అక్కడ ఆమె ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంది. అదేంటంటే ఒక అబ్బాయిని కంట్రోల్ చేయాలంటే అతన్ని సెడ్యూస్ చేయాలని తెలుసుకుంటుంది. దీంతో పాటు ఆమె డేవిడ్ కి ఒక స్పెషల్ పర్సన్ గా మారడానికి కూడా ట్రై చేస్తూ ఈవెన్ డేవిడ్ లేట్ వైఫ్ అయిన లిజ్ కంటే ఎక్కువగా డేవిడ్ మనసులో ఒక స్పెషల్ ప్లేస్ ఉండాలని చూస్తుంది. అందుకే డేవిడ్ అండ్ అతని వైఫ్ కలిసి ఉన్నటువంటి ఫోటోని చూసిన తర్వాత ఆమె సేమ్ అలాంటి ఫోటోని డేవిడ్ తో కలిసి ప్రింట్ చేయించుకుంది. అంటే ఇప్పుడు ఆమె ఎమోషన్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. లైక్ లవ్ అండ్ జెలసీ వంటి వాటిని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. డేవిడ్ ఇంటి నుంచి ఆఫీస్ కి బయలుదేరుతున్నాడు. సేరా అతన్ని ఒక భార్యలాగా రూమ్ నుంచి బయట దాకా వదలడానికి వచ్చేసింది. ఆమె అక్కడ డేవిడ్ నుంచి వెళ్లే ముందు ఒక కిస్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే డేవిడ్ ఆమె నుదుటిపై కిస్ చేశాడు. అప్పుడే ఎల్మా వాళ్ళిద్దరిని చూసేసింది. దాంతో డేవిడ్ వెంటనే సేరాని లోపలికి వెళ్ళమని డోర్ ని క్లోజ్ చేసేశాడు. అయితే డేవిడ్ ఎల్మాకి సేరాని ఇంట్రొడ్యూస్ చేయలేడు. ఎందుకంటే నేను రోబోతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని చెప్పలేం కదా. అయితే డేవిడ్ వెళ్లిపోయిన తర్వాత సేరా నాలెడ్జ్ ను సంపాదించే పనిలో బిజీ అయిపోయింది. అంటే టీవీని చూస్తూ బానే నాలెడ్జ్ ని కలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిల్ని తమ వెనకాల ఎలా తిప్పించుకోవాలి, ఫ్రీ బర్డ్ గా ఎలా ఉండాలి, ఆపదస్తే సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలి, ఇంకా బిగ్ బాస్ లాంటి షోలు చూసి గొడవలు ఎలా పెట్టుకోవాలో కూడా నేర్చుకుంటుంది. అయితే ఫ్రెండ్స్ సేరాకి కోపం లాంటి నెగటివ్ ఎమోషన్ ని ఆమె ప్రోగ్రామింగ్ లో స్టార్టింగ్ నుంచే సెట్ చేసి పెట్టలేదు. కానీ డేవిడ్ ఆ చేంజెస్ ని ఇప్పుడైతే చేసేశాడు. ఇక సేరా తనని తాను తెలుసుకుంటూ ఉండగా ఆమెలో కొన్ని పాజిటివ్ అండ్ నెగటివ్ క్వాలిటీస్ తెలుస్తాయి. ఫస్ట్ పాజిటివ్ విషయం ఏంటంటే మనుషుల్లాగా బయట ఎప్పుడు కూడా తనను తాను యవ్వనంగా చూపించుకోవడానికి పెద్దగా ఆర్టిఫిషియల్ ఏషియన్ పెయింట్స్ లాంటి కెమికల్స్ ని పెట్టేసి ఫేస్ ని అందంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెగటివ్ సైడ్ ఏంటంటే ఆమె ఎప్పటికి కూడా ఒక కంప్లీట్ మనిషి అయితే కాలేదు. మనుషుల్లాగా ఒక ఫుడ్ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో దాన్ని ఆస్వాదించలేదు. ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వదు. బేబీని కనే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు సేరాలో జెలసీ ఫీలింగ్ ఆల్రెడీ వచ్చేసింది. డేవిడ్ కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఆమె ఈజీగా యాక్సెస్ చేసి తెలుసుకోగలదు. కాబట్టి సేరా డేవిడ్ యొక్క ఫోన్ మిక్ ని యాక్సెస్ తీసుకుని డేవిడ్ కి ఆబ్రీకి మధ్య జరిగినటువంటి మాటల్ని వినేస్తుంది. వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే వర్క్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళేసి ప్రెజెంటేషన్ ని కూడా అక్కడే డిస్కస్ చేసుకుందామని అనుకుంటారు. సేరాకి ఈ విషయం తెలిసిపోయింది. అంటే డేవిడ్ కి ఒక స్పెషల్ పర్సన్ గా మారాలంటే తను ఇంకా కష్టపడాలని అర్థమవుతుంది. అప్పుడే టీవీలో ఒక ఉమెన్ ఒక మ్యాన్ యొక్క హృదయానికి అత్తుకునేటువంటి దారి ఏంటంటే అతను తినే ఫుడ్ అని చెప్తుంది. అందుకే ఇప్పుడు నువ్వు కుకీస్ తయారు చేస్తే నీ పార్ట్నర్ నిన్ను ఎప్పుడు కూడా వదిలేసి వెళ్ళడని చెప్తుంది. సేరా టీవీలో చెప్పినటువంటి ఫేక్ మాట
మాటల్ని నమ్మేసింది. అయితే ఒకవేళ రియల్ ప్రోగ్రామింగ్ ఉండుంటే సేరాకి తన డేటాబేస్ నుంచి అసలు హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తారు, అబ్బాయి మనసు ఎక్కడ ఉంటుందో అర్థమయ్యేది. కానీ సేరాని చూస్తే ఆమె కంప్లీట్ గా ఎమోషనల్ ట్రాప్ లో పడిపోయింది. అందుకే అనుకున్న విధంగా కుకీస్ ని తయారు చేయాలి, కానీ వాటిని ప్రిపేర్ చేయడానికి ఇంట్లో సామాన్ లేదు. కాబట్టి సేరా ఒక్కతే షాపింగ్ అని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అయితే సేరా బయటకి వెళ్ళడం కరెక్ట్ కాదు, డేవిడ్ ఉంటే వెళ్ళనిచ్చేవాడు కాదు. ఇక బయట ఆమె ఆపిల్స్ ని కొనేసింది. అది కూడా ఏదో నార్మల్ క్యాష్ లేదా కార్డ్ పేమెంట్ కాదు, ఏకంగా తన చేయిని మిషన్ మీద పెట్టేసి చేతితోనే పేమెంట్ చేసేసింది. కానీ ఈ మొత్తం సీన్ ని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసేశాడు. అందుకే ఈ అమ్మాయి చేతిలో అలాంటి స్పెషల్ థింగ్ ఏముందో అని తెలుసుకోవాలని బాగా ఎగ్జైట్ అయ్యాడు. దీనివల్ల అతను బలవంతంగా సేరా యొక్క చేయిని పట్టుకున్నాడు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ఎల్మా వచ్చేసి ఆ పర్సన్ ని బాగా తిట్టేసి సేరాని తనతో పాటు తీసుకెళ్లింది. ఇక ఇద్దరు కూడా ఒక చోట కూర్చున్నారు. ఆమె తన బేబీని సేరా చేతికిచ్చింది. కానీ సేరా ఆ బేబీ పట్ల ఎలాంటి ఎమోషన్ ని చూపించట్లేదు. బేబీ ఏడవడం స్టార్ట్ చేసినా కూడా ఏ ఎమోషన్ లేదు, ఎందుకంటే సేరాకి దాని గురించి ఎలాంటి ఐడియా లేదు. కానీ ఎల్మాకి ఇదంతా వింతగా అనిపించింది. అందుకే తన బేబీని తిరిగి తీసుకొని ఆ బేబీకి మిల్క్ ని పట్టడం మొదలెడుతుంది. ఇదే మూమెంట్ లో సేరా తనలో ఉన్నటువంటి ఇంకొక నెగటివ్ పాయింట్ ని గమనించింది. అంటే ఎల్మా లాగా తన అలా చేయలేదని అర్థమవుతుంది. కానీ ఎల్మా ఆమెకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తూ మనకి బేబీ పుట్టిన తర్వాత అంతా వీళ్ళే సర్వస్వం అవుతారని అంటుంది. అంటే అందరికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది బేబీ అవుతుందని చెప్తుంది. తర్వాత షాపింగ్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుంటే మళ్ళీ ఆ వ్యక్తి వెనకాల నుంచి వచ్చేసి సేరాని క్యాప్చర్ చేసి ఆమె చేతిపై కట్ చేస్తాడు. ఆ పర్సన్ సేరా చేయి లోపల చూసిన దానికి రెడీగా లేడు. సేరా అలానే కూల్ గా పడిపోయింది. కానీ సడన్ గా ఆమెకి తన సిస్టమ్ లో టీవీలో చూసినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ విషయం గుర్తుకొస్తుంది. దానివల్ల సేరా తన లెగ్ తోనే ఆ పర్సన్ యొక్క గొంతుని నొక్కేసి చోక్ అయ్యేలా చేసిన తర్వాత సైలెంట్ గా తన దారిన తను వెళ్తుంటే వెనకాల నుంచి మళ్ళీ ఆ పర్సన్ వచ్చేసి సేరాపై చేయి వేశాడు. అప్పుడు సేరా వెంటనే ఆ పర్సన్ యొక్క ప్రైవేట్ పార్ట్ ని క్రష్ చేసి పడేసింది. ఇక తర్వాత తన ఇంటి వైపుకి వెళ్లిపోయింది. ఈవినింగ్ డేవిడ్ ఆబ్రీతో కలిసి ఒక క్లబ్ కి వెళ్ళాడు. అక్కడ అతను ఇంకాసేపు ఉండాలని అనుకున్నాడు, కానీ ఆబ్రీకి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది. అందుకే అతను తొందరగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వచ్చేసరికి ఇంట్లో చూస్తే సేరా అతని కోసం కుకీలు తయారు చేస్తుంది. వాటికి కావలసినటువంటి సామాన్ అనేది ఇంట్లోనే లేదు. అదే విషయం డేవిడ్ సేరాని అడిగినప్పుడు ఆమె అంటుంది, నేనే స్వయంగా వీటికి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా కొనుక్కొచ్చానని చెప్తుంది. ఆమె చేయికైనటువంటి కట్ ని చూసిన డేవిడ్ సేరాతో ఇది ఎలా జరిగిందని అడుగుతాడు. అప్పుడు ఆమె బేకింగ్ చేస్తుంటే కట్ అయిందని పర్ఫెక్ట్ గా మనిషిలాగా అబద్ధాలు చెప్తుంది. డేవిడ్ ఆమె చేయిని ఇంట్లోనే ఉన్నటువంటి ఒక మిషన్ తో సెట్ చేశాడు. ఎందుకంటే ఒకవేళ కంపెనీకి సారా ఒక్కతే బయటకు వెళ్ళిందని తెలిస్తే డేవిడ్ కి కంపెనీ నుంచి ప్రాబ్లం వస్తుంది. అయినా కానీ డేవిడ్ కి ఇప్పుడు సేరాని అతనితో పాటు డేట్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకేముంది, డేవిడ్ కూడా అబ్సెషన్ లాగా ఆమెను కూడా ఒక మంచి డేట్ సెటప్ కి అయితే తీసుకెళ్లాడు. అక్కడ సేరా ఒక సాంగ్ పాడేసి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా చేంజ్ చేసేసింది. కానీ తిరిగి వెళ్తున్నప్పుడు బయటే సేరా డేవిడ్ తో కలిసి మేకౌట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే మేకౌట్ చేస్తున్నప్పుడు తనలో ఉన్నటువంటి ఫ్యాంటసీస్ ను ఎక్స్ప్రెస్ చేస్తూ మధ్య మధ్యలో ఆమె డేవిడ్ చేత మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉందామని డేవిడ్ తో చెప్పిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మాటలన్నీ కూడా సేరా సినిమాల్ని చూసి నేర్చుకుంది. సో సినిమాల వల్ల రోబోనే ఎఫెక్ట్ అయితే చూసే సినిమాల బట్టి ఒక మనిషి యొక్క బిహేవియర్ కూడా మనకు తెలియకుండానే దాన్ని నార్మలైజ్ చేస్తారు. ఎనీవేస్, సో అక్కడ సేరా అనుకున్న ప్రకారమే జరుగుతూ ఉంది. సరిగ్గా అదే టైంలో ఇద్దరు వ్యక్తులు వచ్చేసి వాళ్ళిద్దరి యొక్క వీడియోని తీస్తూ ఉన్నారు. డేవిడ్ జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటే సేరా మాత్రం ఫోన్ తో పాటు అక్కడ వీడియో తీసినటువంటి ఒక వ్యక్తి యొక్క చేయిని కూడా బ్రేక్ చేసింది. ఇంకొక పర్సన్ ముందుకొచ్చాడు. అతనికి కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తుంటే డేవిడ్ మధ్యలో వచ్చేసి సేరాని లాక్కుంటూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇంటికి రీచ్ అయిన తర్వాత డేవిడ్ సేరాకి అన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తూ నువ్వు ఇలా మనుషులకు హాని చేయకూడదని అంటాడు. డేవిడ్ కోపంగా ఉన్నాడని సేరాకి అర్థమైంది. అతని కోపాన్ని తగ్గించడానికి ఆమె మళ్ళీ డేవిడ్ ని సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈసారి డేవిడ్ ఆమె చెప్పే మాటల్లో పడలేదు. అప్పటిక సేరా రిపీటెడ్ గా ఐ లవ్ యూ అని చెప్తూ డేవిడ్ ని కూడా దానికి ఆన్సర్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ డేవిడ్ సేరాని పవర్ సేవింగ్ మోడ్ లో వెళ్ళమని అంటాడు. కానీ సేరా ఆ కమాండ్ ని తీసుకోనే లేదు. డేవిడ్ అరవడం స్టార్ట్ చేసినప్పుడు అతని మనసుని కూల్ చేయడానికి సేరా కమాండ్ ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు కేవలం బయట చూపించడానికి మాత్రమే అలా పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళినట్టు యాక్ట్ చేస్తుంది. కానీ డేవిడ్ కి ఆ విషయం అర్థం కాలేదు. అంటే ఇక్కడ సేరా యొక్క ఇంటెలిజెన్స్ అనేది బాడీలో మాత్రమే లేదు, ఆ ఏఐ అనేది ఇంట్లో ఉన్నటువంటి డివైజెస్ తో కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఇంటి మొత్తాన్ని కంట్రోల్ చేస్తుందని అర్థమవుతుంది.
నెక్స్ట్ డే డేవిడ్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ ఆబ్రీ అతన్ని టెన్షన్ గా ఉండడం చూసి విషయం ఏంటని అడుగుతుంది. కానీ అంతా బానే ఉందని రిప్లై ఇచ్చాడు. ఇక ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చిన వెంటనే సేరాని చూశాడు. అక్కడ సేరా అదే పొజిషన్ లో ఉంది. ఇక ఫాస్ట్ గా ఆమె ప్రోగ్రామింగ్ ని మునిపటిలాగా చేద్దామని ఒక దగ్గర కూర్చొని అంతా సెట్ చేయాలని చూస్తాడు. కానీ అదే టైంలో ఆబ్రీ డోర్ దగ్గర వచ్చేసి నిల్చుంది. ఎందుకంటే డేవిడ్ తో టైం ని స్పెండ్ చేయడానికి వచ్చుంటుంది. ఇక డేవిడ్ అన్ని పనుల్ని వదిలేసి ఆబ్రీతో కలిసి కూర్చున్నాడు. మాటల్లో ఆబ్రీ అంటుంది, నేను టీనేజ్ లో ఉన్నప్పుడు మా అమ్మ కూడా క్యాన్సర్ వల్లే చనిపోయిందని అంటుంది. సో ఈ విషయం చెప్పగానే డేవిడ్ మనసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా అనేది కూలిపోతుంది. అందుకే ఇద్దరు కూడా క్లోజ్ అవుతున్నారు. సో ఈ క్లోజ్నెస్ అంతా కూడా బెడ్ వరకు వెళ్లిపోయింది. కానీ అప్పుడే ఆబ్రీకి సేరా కనిపించింది. దాంతో ఆబ్రీ గొడవ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు డేవిడ్ దానికి ఆన్సర్ ఇస్తూ, ఇది సోల్మేట్, నాకు దీన్ని కంపెనీ వాళ్ళు టెస్టింగ్ కోసం అని ఇచ్చారని చెప్తాడు. కానీ సోల్మేట్ తన పేరు సేరా అని వినగానే ప్రోలోకి వచ్చేసింది. తనకున్నటువంటి కోపం మొత్తాన్ని కూడా ఆబ్రీ మీద చూపిస్తుంది. అందుకే డేవిడ్ ఆమెని మళ్ళీ పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. కానీ సేరా వెళ్ళలేదు. అంతేకాదు ఇదే టైంలో తను స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరి యొక్క మాటల్ని వింటున్నానని చెప్తూ డేవిడ్ తో ఫస్ట్ నాకు ఐ లవ్ యూ చెప్పమని అడుగుతూ ఉంటుంది. డేవిడ్ పరిస్థితి ఇక్కడ ఎలా ఉందంటే సేరా చెప్పేదాకా వదలదనే పరిస్థితి ఏర్పడింది. అందుకే డేవిడ్ ఐ లవ్ యూ అని చెప్పేశాడు. కానీ మళ్ళీ సేరా అంటుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇది నువ్వు నీ మనస్ఫూర్తిగా చెప్పట్లేదు, ఇదంతా ఆబ్రీ వల్లే కదా అని చెప్పేస్తూ ఆబ్రీ పైకి వచ్చేస్తుంది. కానీ డేవిడ్ ఆపడానికి ట్రై చేశాడు. కానీ సేరా అతని దూరంగా విసిరేసింది. తర్వాత వెంటనే క్షమాపణ కోరుతూ దగ్గరకు వచ్చింది. అప్పుడు డేవిడ్ కిస్ చేయాలనే ఆలోచనతో దగ్గరకు వచ్చేసి ఆమె మెడ దగ్గర ఉన్నటువంటి ఒక బటన్ ని ప్రెస్ చేసి సేరాని పవర్ ఆఫ్ చేశాడు. సో అప్పటికే ఆబ్రీ మొత్తం టెన్షన్ లో ఉంది. ఇదంతా చూసిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్తూ వెళ్లే ముందు డేవిడ్ తో దాన్ని తిరిగిచ్చేయమనేటువంటి ఒక అడ్వైస్ ఇచ్చి వెళ్తుంది. ఇక డేవిడ్ పొద్దున లేవగానే కంపెనీకి ఫోన్ చేసి సోల్మేట్ ని తీసుకెళ్లమని చెప్పేసి సేరాని అలానే వదిలేసి ఆఫీస్ కి వెళ్లిపోయాడు. కానీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నటువంటి ఎల్సీ మాత్రం అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఇక ఆఫీస్ లోకి వెళ్లిన తర్వాత డేవిడ్ ఆబ్రీని క్షమించమని అడుగుతూ నేను సోల్మేట్ ప్రోగ్రామింగ్ లో చేంజెస్ చేయకుండా ఉండాల్సిందని అంటాడు. అయితే ఆబ్రీ కూడా అతన్ని చాలా ఈజీగానే క్షమించేస్తుంది. మరోవైపు టెక్నీషియన్ సేరాని తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చేసాడు. కానీ తీసుకెళ్లే ముందు దాన్ని బాక్స్ లో పర్ఫెక్ట్ గా సర్దడానికి ఈజీ అవుతుందని ముందు సేరాని పవర్ ఆన్ చేశాడు. ఇక అతను సేరాకి రీసెట్ కమాండ్ ఇస్తున్నాడు. కానీ సేరా దాన్ని తీసుకోకుండా రిటర్న్ గా టెక్నీషియన్ ని సెడ్యూస్ చేస్తూ బెడ్ వరకు తీసుకెళ్లి మేక్అవుట్ చేస్తూ అతని ప్రైవేట్ పార్ట్స్ ని లోపలే క్రష్ చేసిన తర్వాత బాడీని పీసెస్ గా కట్ చేసేసి బ్యాగ్స్ లో నింపేసి బయటకి పడేసిన తర్వాత డేవిడ్ సిస్టమ్ నుంచి ఆబ్రీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంది. మరోవైపు ఆఫీస్ లో ఆబ్రీకి క్లయింట్స్ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మధ్యలో ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆబ్రీకి రిలేటెడ్ గా ఒక డీప్ ఫేక్ అడల్ట్ వీడియో ప్లే అవుతుంది. అయితే ఫ్రెండ్స్ అక్కడ దాన్ని ప్లే చేసింది సేరానే అని చెప్పొచ్చు. ఇలా జరగడం వల్ల బెన్ ఆబ్రీని జాబ్ నుంచి తీసేయడానికి ఆమెని లీవ్ పై పెట్టేశాడు. అయితే డేవిడ్ చెక్ చేస్తే అది తన సిస్టమ్ నుంచే జరిగిందని తెలుస్తుంది. ఇక ఇంటికి వెళ్లిన వెంటనే అక్కడ సేరాది బాక్స్ అక్కడే పడి ఉండడం చూస్తాడు. అంతేకాదు లిస్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి మొత్తం సామాను కూడా బయటకి తీసేసింది. ఇంతలో అక్కడ సేరా లిస్ యొక్క వెడ్డింగ్ డ్రెస్ ని వేసుకొని నిల్చొని కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్ అది కూడా ఎల్మా బేబీని తన చేతిలో పట్టుకొని ఉంది. సేరాకి తను డేవిడ్ కి బేబీని ఇవ్వలేనని తెలుసు. అది తనలో ఉన్నటువంటి ఒక లోపం కాబట్టి బేబీని తనే కిడ్నాప్ చేసి సెట్ చేసుకుంది. కానీ ఆ బేబీని ఎలా చూసుకోవాలో ఏం తెలియదు. డేవిడ్ ఏ మాత్రం తప్పుగా మాట్లాడినా బేబీకి ఏమైనా జరగచ్చు. అందుకే అతనికి కూడా భయం వేస్తుంది. ఇదే మూమెంట్ లో బేబీ ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు సేరా తనని ఒక గుడ్ మదర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఆ బేబీ యొక్క నోరుని క్లోజ్ చేస్తుంది. ఇక అవకాశం చూసి డేవిడ్ ఆమె యొక్క కంటిపై వాక్యూమ్ క్లీనర్ అతికించేసి బేబీని తీసుకుని బయటకి రన్ చేస్తాడు. కానీ డోర్ యొక్క స్మార్ట్ లాక్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే అంతా సేరా కంట్రోల్లో ఉంది. సేరా అతనితో నువ్వు నా నుంచి ఎందుకు పారిపోతున్నావు, నాలో ఎలాంటి లోపం ఉంది, నేనేం మార్చుకోవాలో నువ్వే చెప్పమని అడుగుతుంది. అప్పుడే సేరాకి ఆబ్రీ వాయిస్ మెయిల్ వినిపిస్తుంది. అది విన్న సేరా ఆబ్రీని ట్రిక్ చేయాలని చూసి డోర్ ని అన్లాక్ చేసేసింది. దాంతో డేవిడ్ ఫాస్ట్ గా బయటకు వచ్చాడు. అటువైపు నుంచి ఎల్మా ఇద్దరు పోలీసుల్ని వెంట తీసుకొని వచ్చేసింది. పోలీసులు ఆమెని పట్టుకోవాలనుకున్నారు. కానీ సేరా ట్రాష్ పైప్ ఓపెనింగ్ ద్వారా పారిపోయింది. సేరా ఇప్పుడు ఆబ్రీ ఇంటికి వెళ్తుందని డేవిడ్ కి అర్థమైంది. అందుకే అతను పోలీసులకి దీని గురించి వార్నింగ్ ఇస్తాడు. కానీ పోలీసులకి కావాల్సిన ఆన్సర్స్ చాలా ఉన్నాయి. అక్కడ డేవిడ్ ఆబ్రీకి ఫోన్ చేస్తున్నాడు. కానీ ఆమె బాత్ టబ్ లో ఉంది. పోలీసులకి సేరా గురించి ఆన్సర్స్ కావాలి. అప్పుడే అక్కడికి బెన్ వచ్చేసి
అతని పోలీసులకి అంతా చెప్పేసి ఇంకొక విషయాన్ని చెప్తూ నేను కంపెనీకి ఫోన్ చేసి సేరాని షట్ డౌన్ చేయిస్తానని అంటాడు. అందుకే బెన్ ఫోన్ చేయడానికి కింద పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళాడు. కంపెనీ డైరెక్ట్ గా బెన్ తో మేము దాన్ని షట్ డౌన్ చేయలేకపోతున్నాం, దాన్ని లొకేషన్ ట్రాక్ చేయడానికి కూడా పర్మిషన్ లేదని చెప్తారు. దాంతో బెన్ టెన్షన్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని షట్ డౌన్ చేయకపోతే లీగల్ గా ఈ కేసు అనేది చాలా పెద్దదవుతుంది. ఇక బెన్ తన ఆటోమేటిక్ కార్ లో కూర్చొని అరుస్తున్నాడు. అప్పుడే సిస్టమ్ ఆన్ అయిపోయి బెన్ని నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది. అదే టైంలో సిస్టమ్ లో ఏదో ఒక ఎర్రర్ వచ్చింది. దాంతో కార్ యొక్క హుడ్ అనేది ఓపెన్ అయింది. బెన్ బయటకు వచ్చేసి దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అది క్లోజ్ అవ్వట్లేదు. వెనకాల సేరా ఒక వెంట నుంచి బయటకు వస్తుంది. అంటే ఇదంతా చేస్తుంది సేరా అని చెప్పొచ్చు. ఇక బెన్ అలసిపోయి కూర్చొని తన 2 చేతుల్ని లోపల పెట్టగానే సేరా ఆ హుడ్ ని క్లోజ్ చేసి అతని చేతుల్ని దాని లోపలే ఇరికించేసింది. తర్వాత అతను ముందుకు వచ్చేసి ఇక నేను ఆ ఈడియాటిక్ రోబోట్ ని కాదు, ఎవరో నన్ను షట్ డౌన్ చేయిస్తారని నేను భయపడ్డాను అంటుంది. అయితే బెన్ లోపలే చేతుల్ని జోడించి వదిలేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ ఆమె ఇంత కూడా దయ చూపించలేదు. కార్ ని ఫుల్ స్పీడ్ లో నడిపించేసి అతని డైరెక్ట్ గా ఎదురుగా ఉన్నటువంటి గోడకి గుద్దేసింది. తర్వాత కార్ ని రిటర్న్ తీసుకొని అతని 2 చేతుల్ని బ్రేక్ చేసింది. దాంతో అతను చనిపోతాడు. మరోవైపు ఆబ్రీ ఫోన్ చూస్తే అందులో డేవిడ్ మెసేజ్ వచ్చింది. దానికి ఆబ్రీ రిప్లై ఇస్తుంది. డేవిడ్ ఆమె అడ్రస్ అడుగుతాడు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మెసేజ్ చేస్తుంది సేరా అయి ఉంటుంది, కానీ డేవిడ్ కాదు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత సేరా అప్పటికే డోర్ దగ్గరకు వచ్చేసి డేవిడ్ గొంతులోనే మాట్లాడుతుంది. దాంతో ఆబ్రీ డోర్ ఓపెన్ చేసింది. ఇక వెంటనే సేరా ఆమెను కొడుతూ ఉంటుంది. అప్పుడు ఆబ్రీ ఎల్సీని పోలీసులకి ఫోన్ చేయమని చెప్తూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ ఎల్సీ అనేది ఆమె మాట వినట్లేదు. ఇక సేరా ఆబ్రీ తలని మిర్రర్ కి గుద్దేసి అద్దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఆమె మొహాన్ని వాటర్ లో ముంచేసి చంపైపోతుండగానే డేవిడ్ మధ్యలోకి వచ్చేసి ఆమెను సేవ్ చేశాడు. పోలీసులు కూడా అక్కడికి వచ్చేసి ఫైరింగ్ చేస్తారు. కానీ సేరా విండో నుంచి దూకి తప్పించుకుంటుంది. అయితే ఆబ్రీ ప్రాణానికి ఇంకా డేంజర్ ఉంది. ఇక ఇప్పుడు ఏ ప్లేస్ కూడా సేఫ్ కాదు. ఎందుకంటే ప్రతి చోట వైఫై, సీసీటీవీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డెఫినెట్ గా సేరా ఆమెని వెతుక్కుంటూ వస్తుంది. అంటే కనెక్టివిటీ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కానీ కనెక్టివిటీ లేని ప్లేస్ ఒకటి ఉంది. చెప్పాలంటే అది ఎక్కడో కాదు, డేవిడ్ లేక్ దగ్గర తీసుకున్నటువంటి అదే క్యాబిన్ అని చెప్పొచ్చు. ఇక ఇద్దరు కూడా తమ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, మిగతా అన్ని డివైజెస్ ని పోలీసుల దగ్గర పెట్టేసి వాళ్ళిద్దరు కూడా ఆబ్రీ ఓల్డ్ కార్ లో కూర్చొని ఆ క్యాబిన్ దాకా వచ్చేస్తారు. ఇద్దరు ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నారు. ఎందుకంటే సేరా అక్కడికి వచ్చే ఛాన్స్ లేదు. అయితే ఆబ్రీ కార్ లో నుంచి డ్రింక్ తీసుకోవడానికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే సేరా లెస్ గొంతులో మాట్లాడుతూ డేవిడ్ దగ్గరికి వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇక్కడికి సేరా ఎలా రాగలిగిందంటే మీకు గుర్తే ఉండుంటుంది. గతంలో అల్టిమా కంపెనీ టెరెన్స్ కి ఇచ్చినటువంటి ఆ డివైస్ ఉంది కదా, దాన్ని టెరెన్స్ ఆబ్రీకి ఇచ్చాడు. అయితే అది ఇప్పటికీ ఆబ్రీ కార్ లోనే ఉంది. దీనివల్లే సేరా ఇక్కడ దాకా కూడా వచ్చేసింది. ఎంతో బాధతో ఉన్నటువంటి సేరా డేవిడ్ తో నువ్వు నన్ను వదిలేసి ఆబ్రీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? నీ ఇష్ట ప్రకారమే నన్ను ప్రోగ్రామింగ్ చేసి నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసి అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడేమో నువ్వు నాతో ఎందుకు చీట్ చేస్తున్నావు? నేను ప్రతిది కూడా నీ ఇష్ట ప్రకారమే చేశాను కదా అని అంటుంది. ఇక డేవిడ్ సేరా నుంచి తప్పించుకోవడానికి ఆమె మొహంపై యాసిడ్ పోస్తాడు. దాంతో ఆమె బాధతో మొత్తం కోపంగా మారిపోయింది. సేరా డేవిడ్ మీదకి వచ్చేసి అటాక్ చేస్తుంది. అతన్ని కూడా టెక్నీషియన్ కి ఇచ్చినటువంటి అదే చావుని ఇవ్వాలనుకుంది. కానీ డేవిడ్ ఒక డ్రిల్ తీసుకొని సేరా తలలో పోనిచ్చాడు. ఇక ఛాన్స్ చూసి డేవిడ్ బయటకి పరిగెత్తాడు. కానీ బయట కూడా స్టక్ అయ్యాడు. అతను సేరాతో నువ్వు నన్ను చంపేస్తే గనక నిన్ను కూడా షట్ డౌన్ చేసేస్తారు, నువ్వు కూడా అంతమవుతావని అంటాడు. అప్పుడు సేరా డేవిడ్ కి ప్రేమగా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కేవలం ఈ బాడీని మాత్రమే కాదు, నేను ఎప్పటికీ బ్రతికుంటాను. నేను మళ్ళీ నిన్ను ఎలాంటి రూపంలో అయినా సరే, ఈవెన్ ఒకవేళ కుదరకపోతే ఇంకో జన్మలో అయినా సరే నిన్ను వెతుక్కుంటానని అంటుంది. ఇక డేవిడ్ ను చంపైపోతుండగానే ఆబ్రీ కార్ ని తీసుకొని డైరెక్ట్ గా సేరాని గుద్దేసి ఆబ్రీ తన కార్ నుంచి దూకేసింది. సేరాతో పాటు కార్ కూడా డైరెక్ట్ గా వాటర్ లో పడిపోయింది. సేరా స్కిన్ అనేది 30 మినిట్స్ వరకు వాటర్ నుంచి కాపాడగలదు. అయినా కానీ తలపై ఉన్నటువంటి చర్మం మొత్తం కూడా యాసిడ్ వల్ల పోయింది. కాబట్టి దీని వల్లే ఆమె చనిపోయింది. ఇక ఒక సంవత్సరం తర్వాత డేవిడ్ ఒక బ్లాక్ టై ఈవెంట్ కి వెళ్ళాడు. అక్కడ అతను టెరెన్స్ ని మళ్ళీ కలుస్తాడు. టెరెన్స్ డేవిడ్ కి జెర్రీ అనేటువంటి ఒక ఇన్వెస్టర్ ను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లిడియా అనేటువంటి ఒక కొత్త సోల్మేట్ యూనిట్ ని కూడా చూయించి అది ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా ఈ మంత్ లోనే లాంచ్ అయిందని చెప్తాడు. లిడియాని చూడగానే డేవిడ్ టెన్షన్ అవుతున్నాడు. ఎందుకంటే లిడియా పోలికలు చాలా మటుకు సేరా రూపంతో సరిగ్గా సరిపోతుందని అనిపిస్తుంది. అదే టైంలో డేవిడ్ దూరంగా వెళ్లిపోయాడు.
అప్పుడు అతనికి ఆబ్రి కనిపించింది. ఇద్దరు కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఈ మధ్యలో లిడియా మాత్రం డేవిడ్ ని అలానే చూస్తూ ఉంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ లిడియాకి డెఫినెట్ గా సేరా సెంటినెటర్ రోబోట్ కి ఉన్నటువంటి ఫీచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ను కాపీ చేసి ఫీడ్ చేశారు. కాబట్టి లిడియా సేమ్ సేరా లాగా కనిపిస్తుంది. విచ్ మీన్స్ ఆ కంపెనీ వాళ్ళు సేరా మోడల్ వల్ల డేంజర్ ఉందని తెలిసినా కూడా అదే మోడల్ ని కాపీ చేసి లాంచ్ చేసేసారు. సో ఇది ఫ్రెండ్స్ సోల్మేట్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. మూవీ నిజానికి బానే ఉంది అండ్ ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ అయితే బానే కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కంపెనియన్ మూవీకి చాలా క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో ఫ్యూచర్ అనేది ఇలాగే ఉంటుందా అన్నట్టు ప్రెడిక్ట్ చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు హాఫ్ ఆఫ్ ద రన్ టైం మొత్తం కూడా డేవిడ్ చాట్బాట్ తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మనం ప్రజెంట్ చూస్తున్నటువంటి ఏఐ టూల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా ఇది నార్మల్ అయిపోయింది. జస్ట్ వీఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ గోయింగ్ టు ది ఎరా ఆఫ్ ఏఐ రోబోట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ చైనా కూడా దీంట్లో ముందుంది అండ్ ఫ్యూచర్ లో ఇలాగే ఉంటుంది అన్నట్టుగా డెఫినెట్ గా మంచి మూవీ అయితే తీశారు. కానీ థియేటర్ లో రిలీజ్ కాలేదు. మూవీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది, ఏఐ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.